ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. You're under arrest. కానిస్టేబుల్ తీసుకుపోదండి. రండి వదిలిపెట్టండి సార్. ఎక్కించండి. అయ్యో ఎక్కు వదలమ్మా. అయ్యో వద్దు. ఇదేమన్నా నీ ఇల్లు అనుకుంటున్నావా? దర్జాగా కూర్చుంటున్నావు. సీఏ గారు వచ్చేదాకా నిలబడు. ఎస్ఐ గారు, నేను చెప్పేది వినండి. ఆ కిడ్నాప్ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నీకు ఏ సంబంధం లేనప్పుడు ఊరు వదిలిపెట్టి ఎందుకు పారిపోవాలనుకున్నావు? మీరు కొట్టే దెబ్బలకు తట్టుకోలేక భయపడి వెళ్ళిపోదాం అనుకున్నాను. పోలీసులంటే అంత భయం ఉన్నప్పుడు నిజం చెప్పొచ్చు కదా. నేను నిజం చెప్పినా మీరు నమ్మటం లేదు కదా సార్. నీకు నీ కూతురుకి నటించడం బాగా అలవాటైపోయింది అనుకుంటా. అందుకే అమాయకంగా డ్రామాలు బాగా ఆడుతున్నారు. పిల్లల్ని కిడ్నాప్ చేసి తప్పించుకుందాం అనుకుంటున్నావా? పారిపోదామని ప్లాన్ చేస్తావా? అమ్మో అమ్మో అమ్మో, నువ్వు పారిపోయి ఎక్కడ దాక్కున్నా సరే నిన్ను బయటికి లాగా అరెస్ట్ చేసి తీసుకొస్తాం. ఫైనల్గా అడుగుతున్నాను, నువ్వు నిజం చెప్తే కేసు ఫైల్ చేయకుండా నిన్ను వదిలేస్తాను. లేదంటే కేసు ఫైల్ చేసి నిన్ను కోర్టులో నిలబెడతాను. ఎందుకు సార్ బలవంతంగా నా చేత నేరం ఒప్పించి నన్ను నేరస్తురాలి చేయాలని చూస్తా ఉండారు? మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి సార్. కన్యాకుమారి, నువ్వెంత వేడుకున్నా నీ చేత నిజం చెప్పించేదాకా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆఖరి అవకాశం కూడా మిస్ చేసుకుంటున్నావు. ఇంకా నీ జీవితం జైలు గోడల మధ్య. కానిస్టేబుల్ సార్, కన్యాకుమారి అనే ఈవిడ పిల్లని కిడ్నాప్ చేసి ఫారెన్ లో అమ్ముతుందని ఎఫ్ఐఆర్ రాసి కేసు బుక్ చేయండి. అలాగే సార్. ఎఫ్ఐఆర్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఐపీసీ సెక్షన్ 359, 362, 364A అండ్ సెక్షన్ 374 కూడా యాడ్ చేయండి. అలాగే సార్. సార్, ఇన్ని సెక్షన్ల కింద కేసు బుక్ చేస్తే ఈమెకు 7 సంవత్సరాలు శిక్ష పడుతుంది సార్. 7 సంవత్సరాల జైలు శిక్ష. అమ్మో అమ్మో అమ్మో. కఠిన శిక్ష పడాలనే కదా అన్ని సెక్షన్లు పెట్టింది. ఇంకేమన్నా సెక్షన్లున్నా కలిపి ఎఫ్ఐఆర్ రాయి. కానిస్టేబుల్స్ సెల్లోకి తీసుకెళ్ళండి. సార్ 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 వద్దు సార్, ఏదైనా ఉంటే ఏంటి మాట్లాడుకుందాం సార్. సార్ సార్ సెల్లో వద్దు సార్. సార్ నా మాట వినండి సార్. సార్ 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 వద్దు సార్. సార్ నేను నిజంగానే చెప్తా ఉండాను, నాకేం తెలియదు సార్. నిజం చెప్తే నీ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా పడదు. లేదంటే లాఠీలు విరిగేదాకా కొడుతూనే ఉంటారు. ఇదే నీకు మంచి టైం. ఎన్నిసార్లు చెప్పాలి పిల్లల కిడ్నాప్ కి నాకు సంబంధం లేదని? సింధు, తన మాటలతో వినదు, మా వాళ్ళు మాట్లాడిస్తారు. అయ్యో కానిస్టేబుల్స్ మీరు పని కానివ్వండి. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మిని నమ్మలేదు. పోలీసులు కొట్టే దెబ్బలు తట్టుకోలేక నిజం చెప్పేసినా చెప్పేస్తుంది. అప్పుడు కేసులో నేను కూడా ఇరుక్కుపోతాను. ఇక లేట్ చేసి లాభం లేదా. విషయం ఏంటనే ఏ షెఫ్కి చెప్పేద్దా. అబి అబి దావతా అబి దావతా
సంజయ్ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళున్నారు అబ్బే. అరెస్ట్ చేసి తీసుకెళ్లడం ఏంటి? ఏం నేరం చేసింది? ఏ తప్పు చేయకుండానే తీసుకెళ్ళున్నారు తావత. స్టేషన్ లో మా అమ్మని ఎన్ని చిత్రహింసలు ఎడుతున్నారో ఏమో. అబ్బే నీకు దండం పెడతానబ్బే, మా అమ్మ నువ్వే కాపాడాలబ్బే. సంధ్య ఉందా ఏడు పాపం. ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనే కదా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లేది. మీ అమ్మ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఆ సింధు. అది మీ అమ్మ మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చింది? అప్పుడు రిషి శశిని ఎత్తుకెళ్లి దాచిపెట్టిందని తన మీద పోలీస్ స్టేషన్ లో మనం కిడ్నాప్ కేసు ఎట్టుండం కదా అవత. అవును. ఆ కోపం ఇప్పటికీ మనసులో ఎట్టుకొని ఆ కిడ్నాప్ కేసుని మా అమ్మ మీద వేయటానికి ట్రై చేస్తా ఉండదు. అయినా తన మీద కేసు పెట్టింది నేను మా అమ్మ. ఆ కోపం ఏదైనా ఉంటే మా మీద తీర్చుకుంటుంది. మీ అమ్మని ఎందుకు ఇబ్బంది పెడుతుంది? అంటే రిషి తనకి దూరం అయ్యి నన్ను అమ్మగా సోపుతున్నాడు కదా అబ్బి. పిల్లకాయల కిడ్నాప్ కేసులో మా అమ్మని నన్ను ఎరికించేస్తే పిల్లకాయల దృష్టిలో నేను సెడ్డదాన్ని అయిపోతాను. ఇంక పిల్లకాయలు నా దగ్గరికి రారు కదబ్బే. అప్పుడు పిల్లకాయలు మళ్ళీ తనకి దగ్గరయ్యి తనని అమ్మలా సోతారు కదా. అందుకే ఇంత ప్లాన్ చేసుండదే. అమ్మ సింధు, మా ఇంట్లో ఉంటూ మా వెనకే ఇంత కుట్ర చేస్తున్నావా? రే యష్, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కిడ్నాప్ కేసుకి కన్యాకుమారికి ఎలాంటి సంబంధం లేదని తనని విడిపించు. మా అమ్మని త్వరగా ఏడిపించకపోతే పోలీసులు కొట్టే దెబ్బలకి భరించలేక పొరపాటున పిల్లకాయలు సింధు పిల్లలే అని, మీకు నాకు అసలు పెళ్ళే కాలేదని, నేను భార్యగా పిల్లకాయలకి తల్లిగా నటిస్తున్నానని చెప్పెత్తదబ్బే. ఆ నిజం చెప్పేస్తే పిల్లలు మనకి దక్కర్రా. త్వరగా వెళ్ళరా. అందుకేనా సింధు ఈ మధ్య కోపంగా మాట్లాడుతుంది? ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? వెళ్ళు. వెళ్తున్నానమ్మా. ఆబే నేను నీతో వస్తాను. సరేరా. భగవంతుడా, పిల్లలకి సంబంధించిన నిజం బయటపడకుండా చూడు. సార్ ఎందుకు కొట్టినా నిజం చెప్పట్లేదు సార్. పోలీస్ దెబ్బలకి బాగా అలవాటు పడినట్టుంది. అందుకే నిజం చెప్పనని మొండికేస్తుంది. దాని చేత నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. అమ్మా ఏంటి సార్ గన్ను తీస్తూ ఉండారు? నన్ను చంపేస్తారా ఏంది? నువ్వు నిజం చెప్పకపోతే నిజంగానే చంపేస్తాను. సెల్లో ఉన్న ఖైదీని చంపేస్తే ఆ కేసు మీ మీదకే వస్తుంది. అప్పుడు మీరు జైలు శిక్ష అనుభవిస్తారు. కిడ్నాప్ చేసిన నీకే లా అండ్ ఆర్డర్ గురించి ఇంత నాలెడ్జ్ ఉంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పోలీస్ ఆఫీసర్ని నాకెంత నాలెడ్జ్ ఉండాలి? నిన్ను సెల్లో షూట్ చేశానని కోర్టులో ఎందుకు చెప్తాను? కిడ్నాప్ కేసులో నిన్ను విచారించడానికి బయటికి తీసుకెళ్తే మా ఎస్ఐ గన్ లాక్కొని మమ్మల్ని బెదిరించి పారిపోవాలని చూస్తే నిన్ను ఎన్కౌంటర్ చేశానని చెప్తాను. అప్పుడు ఎలాంటి కేసు ఉండదు. చివరిసారి నీ ప్రాణం పోయే ముందు నీ ఇష్ట దైవాన్ని తలుచుకో. అమ్మో నిజంగానే చంపేసేటట్టు ఉన్నాడు. వీడి చేతుల్లో సచ్చే కంటే నిజం చెప్పి జైల్లో బతుకుండటం మంచిది. వద్దు సార్, నన్ను షూట్ చేయకండి. నిజం చెప్పేస్తాను. కానిస్టేబుల్ సార్ తను చెప్పేది సెల్లో రికార్డ్ చేయి. అలాగే సార్.
చెప్పు, ఆ? రిషి శశిని కిడ్నాప్ చేయించింది ఎవరు? అది అది అమ్మే అల్లుడు గారు, మీరే నన్ను కాపాడాలి. అయ్యో 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 అమ్మే అమ్మని ఎండ కొట్టున్నారు చూడమ్మే. నేరం ఒప్పుకుంటావా లేదా అని పోలీసులు నన్ను సాగు కొడుతున్నారు. నేనే తప్పు చేయకపోయినా పిల్లల్ని నువ్వే కిడ్నాప్ చేసినట్టు నేరం అంగీకరించకపోతే నిన్ను చంపేస్తామంటూ గన్ తీసుకుని బెదిరిస్తా ఉండారు. నాకే పాపం తెలీదు. నా మీద కిడ్నాప్ కేసు పెట్టి లేనిపోని సెక్షన్లు కూడా ఎఫ్ఐఆర్ లో రాసి నాకు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడేలా ఆ సింధు ఈ ఎస్ఐ గారు కలిసి ప్లాన్ చేశారు. ఏయ్, మీ వాళ్ళు వస్తే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా? నువ్వు నిజం చెప్పేదాకా స్టేషన్ నుంచి బయటికి కూడా వెళ్ళావు. చెప్పు, లేదంటే చంపేస్తాను. అల్లుడు గారు కాపాడండి. గౌతమ్ స్టాప్ ఇట్. నీకు తెలీదాష్, మీ పిల్లల్ని కిడ్నాప్ చేసి దాచిపెట్టింది ఈవిడే. నువ్వు అలా చూస్తూ ఉండు, నీ చేత నిజం చెప్పిస్తాను. ఆపరా, ముందా రివాల్వర్ దించు. నాకు ఏ నిజంతో పని లేదు. అసలు నిజమేంటో నాకు తెలిసింది. ఎందుకే మా మీద ఎంత కక్ష కట్టున్నావు? నీకు మేము ఏం ద్రోహం చేసామనే పని కట్టుకొని మమ్మల్ని ఇలా వేధిస్తా ఉండవు? మా అమ్మి ఏం తప్పు చేసిందని సెల్లో పడేసి పోలీసుల చేత నరక యాతన పెట్టిస్తా ఉండవు. నువ్వు ఇదంతా కావాలని చేస్తుండవు కదూ? నాకు అర్థమై ఉండదే. నేను యశపికి భార్యగా పిల్లకాయలకి తల్లిగా ఉండడం నువ్వు సహించలేకపోతుండవు కదా నువ్వు. హే సంధ్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు ఎవరికి భార్యగా ఉంటే నాకేంటి? ఎవరి పిల్లలకి తల్లిగా ఉంటే నాకేంటి? నీ మీద కాని మీ అమ్మ మీద కాని నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం కాని పగ కాని లేదు. ఏమీ లేనప్పుడు మరెందుకు ఇలా చేస్తున్నావు? కంప్లైంట్ ఇచ్చి సంజయ్ వాళ్ళ అమ్మని ఎందుకు అరెస్ట్ చేయించావు? ఆ రోజు నేను పిల్లలతో షాపింగ్కి వెళ్ళినప్పుడు రిషి శశిని ఎత్తికెళ్లి దాచిపెట్టింది ఈ కన్యాకుమారియే. కాస్త ఓపిక పట్టు, నిజమేంటో నీ కళ్ళ ముందే నిరూపిస్తాను. ఏంటి నువ్వు నిరూపించేది? ఇప్పటికి మా పరువు తీసింది చాలు, మమ్మల్ని ఇలా వదిలే. వదలను. నిజం బయటపడేదాకా ఎవరిని వదలను. సింధు, మర్యాదగా చెప్తున్నాను, వద్దు. నీకు నేను అదే చెప్తున్నాను. ఈ విషయంలో నువ్వు తల దూర్చకు. సింధు, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు నా గురించి ఏమనుకున్నా సరే నేను లెక్క చేయను. ఏంటే మరీ రెచ్చిపోతున్నావు? నీకు నా మీద ఏ అధికారం ఉందని నన్ను కొట్టడానికి చెయ్యెత్తావు? నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు. చైదించు. ఈ రోజు అన్ని నిజాలు బయట పడాల్సిందే.
ఆ నిజాలేంటో అందరూ తెలుసుకోవాల్సిందే. ఏంటే నువ్వు బయట పెట్టేది, మేము తెలుసుకునేది? కన్యాకుమారిని సంధ్యని అన్యాయంగా కిడ్నాప్ కేసులో ఇరికించి వాళ్ళని పిల్లల ముందు చెడ్డవాళ్లుగా చూపించి రిషి, శశి మిమ్మల్ని మీ అమ్మమ్మలే ఎత్తుకెళ్లి దాచిపెట్టారు. అయినా సరే మీ నానమ్మ మీ నాన్న వాళ్ళనే నమ్ముతున్నారు అని పిల్లలకి లేనిపోనివన్నీ కల్పించి చెప్పి వాళ్ళ మనసుల్ని పాడు చేసి అమ్మగా మళ్ళీ వాళ్ళ దగ్గర స్థానం సంపాదించాలనేగా ఇంత చండాలం చేస్తున్నావు. మీరు తెలుసన్నారో తెలియకన్నారో నాకు తెలీదు, కానీ నిజాన్ని మాట్లాడారు. రిషి శశిని కిడ్నాప్ చేయించింది ఈ కన్యాకుమారియే. ఆ విషయం సంధ్య కూడా తెలుసు. చూసావా దావత ఎంత దారుణంగా అబద్ధాలు ఆడుతూ ఉండదో. దాని బ్రతికే ఒక అబద్ధం. అయినా చెడిపోయిన దాంతో మనకేంటి సంధ్య? మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఎందుకే అంత కోపం? ఇప్పుడు నేనేం తప్ప మాట్లాడానని? నువ్వు ఆ లాయర్ సిద్ధార్థ గాడితో చెడు తిరుగుళ్ళు తిరగలేదా? మళ్ళీ ఆ మాట అంటే పౌరుషం ఒకటి. అయినా ఏంటి గౌతమ్, దానికంటే బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైంది? మా ఫ్యామిలీ ఫ్రెండ్వి, మా గురించి పూర్తిగా తెలిసిన వాడివి. నువ్వు ఇలా చేయడం ఏం బాగాలేదు అసలు. ఇది కంప్లైంట్ ఇచ్చిందనుకో, వచ్చి నువ్వు మాకు చెప్పాలి కదా. అదేమీ లేకుండా కన్యాకుమారిని అరెస్ట్ చేసేసి జైల్లో పెడతావా? పోలీస్ ఆఫీసర్వి, నువ్వేం చేసినా అడిగేవాళ్ళు లేరు అనుకున్నావా? అసలు ఏ ఆధారాలతో కన్యాకుమారిని అరెస్ట్ చేశావు? ఆధారాలుంటే చూపించు. నిజంగా నువ్వు ఆధారాలు చూపించి కన్యాకుమారే మా పిల్లల్ని ఎత్తుకెళ్లి దాచిపెట్టిందని నువ్వు నిరూపిస్తే ఇక్కడే నీ కళ్ళ ముందే నేనే దీన్ని చంపేస్తాను. చూపించు గౌతమ్, మాట్లాడవే. ఏం మాట్లాడతాడమ్మా వాడు? తప్పుడు మనుషులతో చేరి తప్పుడు కేసు పెట్టి వీడు కూడా తప్పుడు వాడైపోయాడు. రే గౌతమ్, ఫ్రెండ్గా నేను నిన్ను ఎంతో నమ్మానురా. మన స్నేహానికి నువ్వింత ద్రోహం చేస్తావనుకోలేదు. నువ్వు ఈ సింధు కలిసి నాకు తెలియకుండా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని నాకు డౌట్ వచ్చి నీకు ఫోన్ చేసి అడిగాను, సింధుతో నువ్వు మాట్లాడావా అని. అలాంటిదేమీ లేదు అని నువ్వు నాకు అబద్ధం చెప్పావు. నీకన్నీ తెలుసురా. సింధు నా జీవితాన్ని ఎలా నాశనం చేసిందో, అయినా నువ్వు తన మాయలో పడ్డావు. ఎంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్విరా నువ్వు. ఎందుకురా ఇంతలా దిగజారిపోయావు? ఇంకా నిన్ను ఫ్రెండ్గా చూడడం నా తప్పే. ఈ కేసులో నువ్వు పోలీస్ ఆఫీసర్గా ప్రవర్తించావురా. లేదు, సింధు చెప్పు చేతల్లో ఉన్న మనిషిలా బిహేవ్ చేసావు. చెయ్ రైట్, నేను అడుగుతున్నాను, నువ్వు ఆధారాలు చూపించు. ఆధారాలు లేవంటే మాత్రం
తప్పుడు కేసు పెట్టి సంధ్య వాళ్ళ అమ్మని హింసించినందుకు నీ మీద సింధు మీద కోర్టులో ప్రైవేట్ కేసు నేనేస్తా. ఆధారాలు లేకపోతే కన్యాకుమారిని వెంటనే వదిలేయి. ఆధారాలు దొరికిన రోజు నేనే ఆమెని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. కానిస్టేబుల్స్, సార్. తనను వదిలేయండి. ఓకే సార్. చాలా థ్యాంక్స్ వదిన. అల్లుడు గారు, మీకు కూడా చాలా థ్యాంక్స్. మీరు రాకపోయి ఉంటే ఈ సింధు అన్యాయంగా నా మీద కిడ్నాప్ కేసు మోపుండేది. హే సింధు, నన్ను బాధ పెట్టినెవరు బాగుపడ్రే. నన్ను సెల్లో వేసి పోలీసుల చేత కొట్టిస్తావు కదూ. నీ అంతు చూసేదాకా నిన్ను వదలనే. ఆ రోజు వాళ్ళ మేనత్తని కాపాడడం కోసం లాయర్ సిద్ధార్థన్ పట్టింది. ఇప్పుడు కన్యాకుమారిని కేసులో ఇరికించటం కోసం గౌతమ్ని పట్టుకుంది. నా గురించి తప్పుగా మాట్లాడితే వయసులో పెద్దవాళ్ళని కూడా చూడను, చెప్తున్నాను. ఆ గౌరవమే నీకు ఉండుంటే నీ జీవితం ఇలా ఎందుకుంటుంది?